ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. చాలా మంది నన్ను అడిగారు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. సో పెడుతున్నాను. యాక్చువల్గా నేను ఇది ఎందుకు ట్రై చేశానంటే ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఒక బటర్ఫ్లై షేప్ అటాచ్ చేద్దామని చెప్పి సేమ్ ఇదే కలర్ నా ఫ్రెండ్ ఒక ఫ్యాబ్రిక్ మీద బటర్ఫ్లై వర్క్ చేసిందనమాట. సో అది బాగుంది కదా, అది దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తానని చెప్పేసి సేమ్ అదే కలర్ ఇలా తీసుకున్నాను. బట్ నేను అది వీడియో పెట్టేటప్పుడు అది స్టిక్ చేయడం మర్చిపోయాను. ఇవాళ నేను వెతికితే అది నాకు దొరకలేదు ఎక్కడుందో. సో నేను అది తర్వాత నాకు దొరికినప్పుడు నేను ఇక్కడ స్టిక్ చేసి నేను వేసుకొని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూసేయండి. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. పైన మనకి ఎంత లెంత్ కావాలో అంత నేను జస్ట్ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాను కానీ బట్ అంత డీప్ తీసుకోలేదు. ఇట్లా ఎంత విడ్త్ కావాలో కూడా ఇట్లా తీసుకోవాలన్నమాట. హిల్స్ దగ్గర నుంచి అనమాట. మనం పైన తీసుకున్నాం కదా, అది కాకుండా కింద లెంత్ మనకి ఎంత కావాలో అక్కడ నుంచి చూసుకొని ఇట్లా ఒక మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇట్లా మధ్యలో జాయింట్ వస్తుంది కదా సైడ్, ఇట్లాగా అక్కడ నుంచి ఈ బస్ట్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి సైడ్కి ఎంత మెజర్మెంటో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా ఫస్ట్ ఫ్రంట్ కొంచెం తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రైట్ ఆర్ రాంగ్ ఏది చెక్ చేసుకుని ఒకసారి, ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్లో అర్థం కాదు. షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ దాకా మనం ఒక లెంత్ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ లెంత్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. లెంత్ ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇది మనకి ఎంత ఉండాలి అని అంటే ఇప్పుడు ఇట్లా సైడ్ కూడా అదే అంతే ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నేనైతే 8 పెట్టుకున్నాను, 3.5 పెట్టాను యాక్చువల్గా ఫస్ట్. ఎందుకంటే మనకి కుట్లేస్తాం కదా కొంచెం పోతుంది, సో నేను 4 పెట్టాను అనమాట. అదే పైకి వచ్చేసరికి కొంచెం వెడల్పు చేస్తున్నాను అనమాట. నడుము దగ్గర వచ్చేసి 4, పైనకు వచ్చేసరికి కొంచెం 4.5 అలా పెడుతున్నాను అంతే. ఇంకా దాన్ని అలా జాయింట్ చేసి ఇలా పైకి తీసుకొచ్చేస్తాను అనమాట. తర్వాత మనం ఇది షోల్డర్ అనమాట. ఇది చూసారుగా నేను ఇంక ఇట్లా జాయింట్ చేస్తున్నాను. మొత్తం మనకి డ్రెస్సెస్కి కొన్ని ప్యాచెస్ ఉంటాయి కదా, అలాగే సేమ్ అలాగే అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ గీసుకొని మన షోల్డర్ అయితే 4 ఉంటుంది, 4 ఇంచెస్ అనమాట. మనం నెక్ షోల్డర్ వచ్చేసి 7.5, నెక్ డీప్ కోసం వచ్చేసి ఇది నెక్ డౌన్ ఒక 6.5 అలా పెట్టుకోండి. నేనైతే 6.5 పెట్టాను. ఇట్లా రౌండ్ గీసుకున్నాను. ఇది నెక్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదంతా నేను కట్ చేస్తున్నాను. నెక్ కూడా కట్ చేశాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక మనం బస్ట్ మిడిల్ దగ్గర నుంచి ఇట్లా బాటమ్కి ఇట్లా మెజర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో మెజర్మెంట్ అవసరం అనమాట. అది ఎలా అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి నీ లెంత్ కంటే ఇంకా పైకి అనమాట. ఎందుకంటే సైడ్ ఫ్రిల్స్ వస్తాయి కదా, సో ఇట్లా థైస్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం డీప్ డౌన్ ఉండాలి. ఇప్పుడు ఇంకొక రెక్టాంగిల్ పీస్ అనమాట. దీనికైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అలా ఏం లేదు. జస్ట్ మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్. ఎందుకంటే ఇది మనం ఇందాక బస్ట్ పైన షోల్డర్ దగ్గర కట్ చేసుకున్నాం కదా, సో అక్కడ నుంచి ఇది కిందకి అటాచ్మెంట్ వస్తుంది అనమాట. ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి, నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి మనకి ఎంత మన ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి ఇట్లా రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఇలా బస్ట్ దగ్గర నుంచి కిందకి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకునే టైప్ ఇది అనమాట ఈ పీస్. ఇందాక మనం సైడ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా బస్ట్ దగ్గర నుంచి సైడ్కి అనమాట. జస్ట్ లూజ్ ఎంత అని చెప్పి అదొకసారి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు లెంత్ మనం షోల్డర్ దగ్గర నుంచి థైస్కి కొంచెం కింది వరకు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, సో ఆ మెజర్మెంట్ ఒకసారి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పైన తక్కువే ఉంది, కొంచెం కిందకు వచ్చేసరికి వెడల్పు ఎక్కువ ఉందన్నమాట. ఇంకా 4 పీసెస్ కావాలన్నమాట అలాంటివి మనకి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. బ్యాక్ ఏం నేను ఫ్రిల్స్ పెట్టట్లేదు, జస్ట్ మన లెంత్ చెక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నడుము దగ్గర అంటే షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి కొంచెం తక్కువ గీస్తున్నాను, తక్కువ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది 4.5 అలా ఉంటే చాలు, తక్కువ ఉన్నాయి ఏం కాదు. సైడ్ది ఎలాగో ఫ్యాబ్రిక్ మనం అటాచ్ చేస్తాం కదా, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇలా పైన తక్కువ వచ్చి కిందకి వచ్చేసరికి దాన్ని నేను ఇలా వెడల్పు చేస్తున్నాను అనమాట. ఇలా ప్యానల్ లాగా కాకపోయినా మనం జస్ట్ ఏ లైన్ కుర్తీలాగా బ్యాక్ సైడ్ పార్ట్ అసలు జాయింట్సే లేకుండా కూడా కట్ చేసేసుకోవచ్చు. అది ఇంకా ఈజీగా అయిపోతుంది. జస్ట్ నేను ఇంకా కట్ చేసేసాను కాబట్టి. ఇందాక నేను ఒక పీస్ కట్ చేసి అలాంటి 4 కావాలని చెప్పాను కదా, సో నేను అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఇట్లా పెట్టి గీస్తున్నాను చూడండి. సో ఇలా ఇంకా 4 పీసెస్ నేను కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసేది ఎలా అంటే మనకి బ్లౌజ్ షేప్ పట్టి మనం ఆపోజిట్ ఎలా కట్ చేస్తామో, సో ఇవి కూడా 2 ఆపోజిట్ అలా రావాలి. ఫ్రంట్ది సపరేట్, బ్యాక్ సపరేట్. నేను ఇట్లా రాంగ్ సైడ్ టాప్ పార్ట్ ఏది వస్తుంది, బాటమ్కి ఏది వస్తుంది అని ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు ఐడియా జాయిన్ చేసుకునేటప్పుడు ఐడియా ఉండడానికి. సేమ్ దీన్ని ఆపోజిట్లో పెట్టి నేను ఇంకొక పీస్ కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను తర్వాత చూపిస్తాను మీకు పెట్టి. ఇదిగోండి ఇట్లా ఆపోజిట్ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ ఉంది చూడండి మధ్యలో, అది నేను మిడిల్ పార్ట్ అక్కడ అటాచ్ చేస్తాను. ఇది మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ 4 పీసెస్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక రెక్టాంగిల్ షేప్లో పీసెస్ కావాలన్నమాట. ఇది లెంత్ ఎంత, అట్లా లెంత్ వచ్చేసి మెజర్ చేసుకుని మనకు కావాలి. ఇట్లా విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత అనమాట. నా దగ్గర అవైలబుల్గా ఉన్నంత పెట్టేస్తున్నాను.
ఇట్లా, ఎందుకంటే సైడ్ మనం థై దాకా ఒక పీస్ కట్ చేసాం కదా షోల్డర్ దగ్గర నుంచి, దానికి ఇట్లా మళ్ళీ అటాచ్ చేయాలి కదా ఫ్రిల్స్ వేసి, దానికోసం అనమాట ఈ పీసెస్. నేను ఇదైతే కట్ చేసి ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. దీనికైతే పర్టికులర్ మెజర్మెంట్ అట్లా ఏం లేదు, ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసింది స్లీవ్స్ కోసం అనమాట. రైట్ రాంగ్ ఏదో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. 2 స్లీవ్స్ వచ్చేలాగా. రెగ్యులర్గా మీకు స్లీవ్స్ ఎలా కట్ చేయాలో ఐడియా ఉంటుంది కదా, సేమ్ అలాగే కట్ చేసేస్తున్నాను. కాకపోతే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ వస్తాయి కదా, కొంచెం పఫ్ స్లీవ్స్ ఆ టైప్ బెలూన్ స్లీవ్స్ పెడుతున్నాను కాబట్టి. సో మిడిల్కి ఏదో మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ పెట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్ దగ్గర కట్ చేసాం కదా ఆ పార్ట్, అది కింద ఫ్రిల్స్ కోసం. ఇది సైడ్ షోల్డర్ దగ్గర నుంచి థై దాకా ఒక పీసెస్ అటు ఇటు వేసాము. ఈ కింద మనం రెక్టాంగిల్ షేప్లో ఎంత విడ్త్ ఉంటే అంత కట్ చేసేయమని చెప్పాను కదా ఫ్రిల్స్ కోసం. అది ఇట్లా నేను లైనింగ్ పెట్టి చూశాను. ఫస్ట్ యాక్చువల్గా నేను లైనింగ్ ఇది కలిపి స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే 2 అటాచ్ చేస్తే కొంచెం ఎక్కువ ఫ్లోర్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఇట్లా ఇట్లా మనం తిరిగినప్పుడు ఇట్లా రాకుండా ఎక్కువ మందంగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. సో అందుకని నేను ఇలా ఏం చేశానంటే సేమ్ అదే ప్యాటర్న్ వితౌట్ లైనింగ్ ఇలా స్టిచ్ చేసేసాను. ఫస్ట్ ఇదైతే స్టిచ్ చేశాక ఇక్కడ బాటంలో సైడ్ ఫ్రిల్స్ వస్తాయి కదా, ఇది ఇలా సపరేట్ స్టిచ్ చేసి లైనింగ్ని ప్లెయిన్గా నార్మల్ ఏలైన్ కుర్తీ ఉంటుంది కదా, సేమ్ అలాగా డీప్ నెక్ పెట్టేసి ఇలా ఏలైన్ కుర్తీ లాగా స్టిచ్ చేసేసాను అనమాట. లైనింగ్ కావాలంటే మనం ఇది ఇంకో డ్రెస్సెస్ మీద కూడా వేటికైనా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా సపరేట్గా చేశాను. స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది, వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకో దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. 3 ప్యానెల్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా సైడ్ కోసం 2 టాప్ అని రాసుకున్నాం కదా, అవి 2 సైడ్స్కి వస్తాయి అనమాట. మిడిల్ పార్ట్ ఒకటే పీస్ కట్ చేసుకున్నాం స్ట్రైట్గా. సో ఇప్పుడు నేను అవన్నీ అటాచ్ చేస్తున్నాను. ఒక సైడ్ అటాచ్ చేసాము, ఇప్పుడు ఇటువైపు అటాచ్ చేయాలన్నమాట. ఇది ఇట్లా జాయింట్ వచ్చింది కదా, ఇట్లా 3 ప్యానెల్ లాగా అనమాట. ఇప్పుడు ఇటువైపు జాయింట్ చేస్తాము. ఇప్పుడు 3 పీసెస్ అయితే అటాచ్ అయిపోయాయి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇట్లా వస్తుంది. తర్వాత నెక్ స్లీవ్స్ అది మనం కట్ చేసుకోవాలి. ఇట్లా బాటంలో ఇట్లా ఒక పీస్ మాత్రం మిడిల్ పీస్ స్ట్రైట్ ఎక్స్ట్రా వస్తుంది, సైడ్ మాత్రం తగ్గిద్ది అనమాట, మనం ఫ్రిల్స్ పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నేను ఇదైతే ఫస్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను, కానీ అది ఫస్ట్ మీదకి రావాలంటే ఫ్రిల్స్ ఇంత లెంత్ ఉండద్దు అనమాట. నేను బ్లౌజ్ లెంత్ అట్లా తీసుకున్నాను, బట్ తగ్గించేసి ఒక 11 ఇంచెస్ అలా పెట్టుకుంటున్నాను. మీరు కూడా కట్ చేసేటప్పుడు ఒకసారి అలాగ పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే అది ఉందో రైట్ సైడ్ మీద ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టి మనం ఒక రెక్టాంగిల్ పీస్ మనం ఫ్రిల్స్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా, అది రాంగ్ సైడ్ పెట్టాలి. ఫస్ట్ మెయిన్ టాప్ పార్ట్ నెక్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి దాని మీద రాంగ్ సైడ్ ఇది పెట్టేసి ఫ్రిల్స్ పెట్టేయాలన్నమాట. దాన్ని ఇలా పక్కకి ఇట్లా సైడ్ కంటే ఇలా వస్తుంది అనమాట. నెక్ కింద ఫ్రిల్స్ ఇలా అటాచ్ చేస్తాం. ఇప్పుడు సైడ్స్ ఇట్లా మనం ఈ ప్యానెల్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ వైపు ఇంకొక ప్యానెల్ మనం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, సో అది ఇట్లా స్ట్రైట్ పీస్ వచ్చేసి స్ట్రైట్ సైడ్ ఏమో మనం వస్తుంది, మనం ఇట్లా కర్వ్ లాగా గీసుకున్నది సైడ్ జాయింట్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అయిపోయింది జాయింట్స్, ఇంకా బాటంలో మాత్రమే ఫ్రిల్స్ ఉన్నాయి. అది తర్వాత లాస్ట్లో చేయాలి మనం సైడ్ జాయింట్ అంతా వేసిన తర్వాత. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంది. లైనింగ్ నేను సపరేట్గా ఏ లైన్ కుర్తీ లాగా చేసేసాను కదా, ఇప్పుడు చూడ్డానికైతే ఇది ఇలా ఉంటుంది అనమాట. సైడ్ ప్యానెల్స్ వస్తాయి, పైన ఇట్లా క్రింద ఫ్రిల్స్. ఇది బ్యాక్ పార్ట్. ఈ 2 ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది ఇట్లా ఫోల్డ్ చేసేయాలన్నమాట. నేనైతే ఎక్కువ ఖర్చు కోసం ఎక్కువ పెట్టేశాను, సో అందుకే ఇంత పెద్దగా కనిపిస్తుంది. నేను ఎక్సెస్ అంతా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇది బ్యాక్ కదా, హై నెక్కే పెట్టుకుంటాను నేను. ఇట్లా 4 ఇంచెస్కి నెక్ మార్కింగ్ చేసుకున్నాను. 7.5 షోల్డర్ లెంత్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ 7.5 దగ్గర నుంచి కిందకి ఒక 7.25 ఇంచెస్ ఇట్లా ఆర్మ్ డౌన్ గీస్తున్నాను. అక్కడ నుంచి ఇట్లా మనం లైన్ గీసుకొని మనం ఇంకా రెగ్యులర్గా ఆర్మ్ హోల్ ఎలా గీసుకుంటామో అలా గీసుకుంటున్నాను. ఇప్పుడు బస్ట్ కూడా సైజు మార్కింగ్ చేసుకుంటున్నాను. 10 + 2 ఇంచెస్ 12కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. నెక్ హై నెక్ ఒక 1 ఇంచే కాబట్టి నేను పెట్టుకుంటాను డీప్. ఆ 1 ఇంచ్ కట్ చేసుకొని ఇంక ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేసుకొని ఇప్పుడు ఇది నాకు కరెక్ట్ సైజ్ అనమాట. సో ఈ ఎక్సెస్ అంతా నేను కట్ చేస్తున్నాను, కింద కట్ చేయడం లేదు, జస్ట్ కొంచెమే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది బ్యాక్ హై నెక్ పీస్ మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని నెక్ ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను కదా 4 ఇంచెస్, ఇప్పుడు దానికి 3.5 అలా పెట్టేసి 7 ఇంచెస్ కదా నేను పెట్టుకుంటాను 7.5. సో అలా పెట్టుకొని ఆర్మ్ డౌన్ కూడా గీసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా బస్ట్ లెంత్ కూడా చెక్ చేసుకొని అది +2 ఖర్చుతో సహా కలిపి నేను గీసుకుంటున్నాను. ఇది నేను ఆర్మ్ హోల్ ఇట్లా గీయకుండానే నార్మల్గా కట్ చేస్తున్నాను, నాకు ఎంత అనేది ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎక్సెస్ అంతా నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను, కింద కట్ చేయట్లేదు, జస్ట్ సైడ్స్ మాత్రమే. కింద అలాగే వెడల్పు ఎక్కువ ఉంచేసాను, మనకు ఫ్లేర్ ఎక్కువ రావాలి కదా. సో ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 అటాచ్ చేసేయాలి. ఇది మిడిల్కి ఇలా ఫ్రిల్స్ వచ్చింది కదా, ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేయాలి. ఇప్పుడైతే నేను స్లీవ్ చూపిస్తున్నాను. స్లీవ్కి ఏదైతే మనం మిడిల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అటు కొన్ని ఒక 5 ఫ్రిల్స్ ఇటు 5 ఫ్రిల్స్ ఇలా
మిడిల్కి పెట్టేశాను అనమాట. ఇట్లా చెయ్యికి బాటంలో కూడా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను, బెలూన్ స్లీవ్స్ లాగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఒక స్ట్రైట్ పీస్ తీసుకోవాలన్నమాట. మనకి ఎంత లూజ్ కావాలో హ్యాండ్ అంత పట్టీ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రిల్స్ వేసుకొని పెట్టుకున్నాం బాటంలో, అది వచ్చేలాగా ఇప్పుడు పట్టీ పెట్టేసి ఆ పట్టీ లోపల సైడ్కి ఉండాలి. ఈ స్లీవ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్కి ఉండాలన్నమాట. ఆ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ అలా పెట్టేసి అంత అవసరమో అంత ఎక్సెస్ ఇప్పుడు కట్ చేసేసి ఇప్పుడు ఇది పక్కకనేస్తున్నాను. పక్కకనేసి అది అనగడానికి నేను ఒక స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు అప్పుడు ఆ పైకి ఇప్పుడు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కనిపిస్తుంది. స్లీవ్ పైన స్టిచ్ చేస్తున్నాం అనమాట, పైకి లోపలికి ఏం వెళ్ళదు. అంటే బేసికే, ఇది అందరికీ తెలుసు. సో ఇప్పుడు స్లీవ్స్ ఇది అయిపోయిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను షోల్డర్స్ అటాచ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దీనికి స్లీవ్ అటాచ్ చేయడమే బేసిక్. ఇదైతే బేసిక్ కాబట్టి నేను అంతకు డీప్గా చూపించట్లేదు. సో ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేస్తున్నాను అనమాట. స్లీవ్స్ రెండు అటాచ్ చేసిన తర్వాత మొత్తం సైడ్ జాయింట్స్ కంప్లీట్గా వేసేస్తున్నాను. ఇది అలా వేసిన తర్వాత ఎలా వస్తుందంటే ఇప్పుడు పైన అంతా ఓకే, ఇట్లా సైడ్ మాత్రం కొంచెం తగ్గిద్ది, మిడిల్లో ఎక్కువ వస్తుంది కదా. ఈ సైడ్ ఫ్రిల్స్ కోసం నేను ఇట్లా మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒకసారి చూసుకోండి. మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అటాచ్ చేయాలి, ఇంక ఇక్కడ ఫ్రిల్స్ అటాచ్ చేయడమే చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలి. మనం స్ట్రైట్గా జాయింట్స్ వేసేసుకున్నాం కదా, ఇట్లా జస్ట్ ఇక్కడ ఎక్కడైతే మనం ఫ్రిల్స్ యాడ్ చేస్తామో ఆ సైడ్ పార్ట్ పర్టికులర్గా కొంచెం ఒక 1 ఇంచ్ ఇలా ఇప్పేసి నేను ఫస్ట్ అయితే సైడ్కి అంటే దాని మీద వేయకుండా ఫుల్గా ఒక 1 ఇంచ్ అలా వదిలేసాను అనమాట. మనకి కార్నర్స్ చూస్తే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర. జస్ట్ నేను కొంచెం కరెక్ట్గా సైజ్ రావడానికి నేను అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ అటాచ్ చేస్తామన్నమాట. ఫ్రిల్స్ కూడా ఇప్పుడు మనం పైన నేను ఫోల్డ్ చేసి ఇట్లా ఇది ఉంది కదా, పైన ఫోల్డ్ చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీని మీద కరెక్ట్గా ఇక్కడ చూడండి ఒక 1 ఇంచ్ అక్కడ నేను ఫ్యాబ్రిక్ పెట్టిన దగ్గర ఉంది గ్యాప్, అక్కడ స్టార్ట్ చేసి చిన్నగా ఫ్యాబ్రిక్ ఉన్నంత వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్. నాకైతే అన్ని ఎక్కువ ఫ్రిల్స్ ఏం రాలేదు, కొంచెమే ఉంది ఫ్యాబ్రిక్, 4.5 మీటరే. ఒక 5 మీటర్స్ 6 మీటర్స్ అయితే చాలా ఫ్లేర్ వస్తుంది, బాగుంటుంది. ఈ ఫ్రిల్స్ మనం వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం సైడ్ జాయింట్స్ వేసేయాలన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మనకు కుట్టడానికి ఈజీ అవుతుంది. ఫ్రిల్స్ వేసింది మనకు కనిపించదు అనమాట, అంటే బయటకి ఎక్కువ కనిపించదు. ఇప్పుడు ఇట్లా సైడ్ ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టామో ఫ్యాబ్రిక్ అక్కడ ఒక 1 ఇంచ్ పైనుంచి ఇట్లా సైడ్ 4 జాయింట్స్ వేసేయాలన్నమాట. అంటే ఒక సైడ్ 2 ఇంకొక సైడ్ 2 వస్తాయి కదా జాయింట్స్. మీకు ఇది ఎలా వచ్చింది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం జాయింట్ వేసాం కదా, చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది. మనకి ఫ్రిల్ మాత్రం బయటకు వచ్చింది, అది అటాచ్ చేయడం మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి 1-2 సార్లు చూడండి మీకు అర్థం అవ్వకపోతే. ఇప్పుడు ఇట్లా మొత్తం అన్ని సైడ్స్ జాయింట్ వేసేసాక ఇంకైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బాటంలో అన్ని పీసెస్ కరెక్ట్గా వచ్చాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్సెస్ ఉంటే కట్ చేసేసుకొని ఇంకా మనం ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవడమే. డబల్ ఫోల్డ్ చేస్తాం కదా మనము, అలా చేసేసేయడమే. స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్మోస్ట్ ట్రై చేశాను నేను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నేను ఇక్కడ బటర్ఫ్లై స్టిక్ చేసి తర్వాత ఎప్పుడైనా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్.